ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా శాంతి సమాధానాలతో ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని అనుదినము మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఈ యొక్క శ్రమల దినాలలో యేసు ప్రభు యొక్క శిలువ శ్రమలను మనం ధ్యానం చేస్తూ ఉండగా మరి మనం చాలా దగ్గరికి వస్తూ ఉన్నాం. ఆ యొక్క గుడ్ ఫ్రైడే యేసు ప్రభు యొక్క మరణాన్ని, ఆ శిలువ శ్రమలను మనం ఎంతో దగ్గరగా ఇంకా భక్తి శ్రద్ధలతో ధ్యానం చేసుకోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం ప్రియులారా. మరి యేసు ప్రభు ఈ లోకానికి ఆయన ఒక ప్రత్యేకమైన కారణంతో ఆయన వచ్చాడు. కరెక్ట్గా ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఆయన జీవిస్తూ 30 సంవత్సరాలు నిండిన తర్వాత ఆయన బయటికి రావడం జరిగింది పరిచర్యకు. ఆయన మరి 3.5 సంవత్సరాలే కేవలం ఆయన సేవ చేసింది, 3.5 సంవత్సరాలే. కానీ ఈ 3.5 సంవత్సరాలలో ఆయన చేసిన సేవ అది ఎంతో అపారమైనది, ఎంతో గొప్పది. ఆయన చేసిన అద్భుతాలే కానీ, స్వస్థతలే కానీ, జస్ట్ యేసుప్రభు ఒక మనిషిని చూస్తే చాలు వాళ్ళు మారిపోయేవాళ్ళు. జక్కయ్య ఇంటికి వెళ్ళి ఆయన కూర్చొని జస్ట్ ఒక మాట మాట్లాడాడంతే ఆయన మారిపోయాడు. సమరయ స్త్రీ మారిపోయింది. అలాగే అమ్మ అని పిలిచాడు. మరి పేతురు వల నిండా చేపలు చూశాడు. ఆ చేపలు పట్టుకున్న తర్వాత పేతురు మారిపోయాడు. ఆయన పాదాల మీద పడిపోయి లూకాసు వార్తలో 5వ అధ్యాయంలో మనం చూస్తాం, ప్రభా నేను పాపిని, నన్ను విడిచి వెళ్ళిపో అనేసి తను పశ్చాత్తాప పడిపోయాడు. సో అలాగే యేసయ్య మాట, ఆయన నోట్లో నుంచి వచ్చినటువంటి మాట ద్వారా స్వస్థతలు జరిగాయి. నా దాసుడు మాట పలుకుదేవా సెలవిమ్ము, నా దాసుడు స్వస్థత పొందుతాడు అని ఆ యొక్క శతాధిపతి ప్రార్థించినప్పుడు సేమ్ అదే విధంగా యేసయ్య పలికాడు. అతను ఆ ఇంట్లో ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి స్వస్థత పొందాడు. చనిపోయిన లాజరు, యోహాను సువార్త 11వ అధ్యాయంలో చనిపోయిన లాజరుని ఆయన ఒక్క మాటతో, అంటే 4 రోజులు సమాధిలో ఉన్నటువంటి వ్యక్తిని ఆయన పిలవగానే, లాజరు అని పిలవగానే లాజరు బయటికి వచ్చేసాడు. హల్లెలూయా. ఇన్ని అద్భుతాలు, ఇన్ని కార్యాలు జరుగుతూ ఉండగా, మరి ఆయన మెస్సయ్య అని ఎంతోమంది ప్రజలు గుర్తిస్తూ ఉండగా, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు మాత్రము ఈ యేసయ్య నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకుంటున్నాడు, దేవుడితో సమానంగా తనను తాను చేసుకుంటున్నాడు, ఇతన్ని మనం ఎలా అయినా సరే చంపేసేయాలి అని వాళ్ళు ఫస్ట్ డే నుంచి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళు పట్టుకోలేకపోయారు. 3.5 సంవత్సరాలు యేసుప్రభుని వాళ్ళు టచ్ కూడా చేయలేకపోయారు. కానీ ఎప్పుడైతే సమయం వస్తుందో యేసుప్రభు చెప్తున్నాడు తన శిష్యులతో, ఇంకా కడరాత్రి భోజనం. మరి ఆ కడరాత్రి భోజనానికి ఆయన ఒక గదిని ఆయన ఎన్నుకున్నాడు. అది మార్కు వాళ్ళ గృహం అని చెప్తూ ఉంటారు, పై గది. ఆ పై గదిలో వాళ్ళు పస్కా విందు చేస్తూ ఉండగా మరి యేసుప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతూ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా దిగ్భ్రాంతి నొందారు. ఎందుకంటే ఇంతగా మేమందరం నిన్ను ప్రేమిస్తున్నాము, యేసయ్యను నమ్ముతూ ఉన్నాము, ఆయనతో తిరుగుతూ ఉన్నాము, ఎవరు అప్పగిస్తారు, ఎవరు ప్రభా, నేనా అని అందరూ కూడా కలవరపడ్డారు. అయితే ఆయనకు తెలుసు యూదా ఇస్కరియోతు. ఎప్పుడైతే యూదా ఇస్కరియోతు ఆయన ఒక ఉద్దేశంతో ఈ యొక్క టీంలో జాయిన్ అయ్యాడు, యేసు ప్రభుతో జాయిన్ అయ్యాడు. ఆయన ఏమనుకున్నాడంటే యేసు ప్రభు ఒక మెస్సయ్య, అంటే ఆయన రాజుగా అవుతాడు, ఆయన రాజు అయితే ఈ రోమా ప్రభుత్వం అంతా తొలగిపోతుంది, మరి ఇంకా యేసు ప్రభు పరిపాలిస్తాడు, ఆయన రాజుగా మారితే, ఆయన చక్రవర్తిగా మారితే నాకు కూడా ఏదో ఒక పదవి వస్తుంది అని ఈలోక పరంగా ఆయన ఆలోచించి, యేసయ్యతో ఉంటే నాకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి, పదవి వస్తుంది, ఫ్యూచర్లో నా భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో వచ్చాడు. కానీ యేసు ప్రభు నిజంగా ఆయన దేవుని కుమారుడు, ఆయన
ఆయన నమ్మితే నాకు పరలోకం వస్తుంది, ఆయన చిందే రక్తం ద్వారా నాకు పాప క్షమాపణ కలుగుతుంది అనే ఉద్దేశంతో అతను రాలేదు. కాబట్టి అతని ఆలోచన సరిగా లేదు, కాబట్టి అతను సైతానుకు చోటు ఇచ్చాడు, కాబట్టి అతనిలోకి సాతాను దూరాడు. సో ఇస్కరియోతు యూదా ఈ యేసు ప్రభుని అప్పగించడానికి డైరెక్ట్గా ఆయన ఆ యొక్క శాస్త్రుల పరిసయ్యుల దగ్గరికే వెళ్తున్నాడు. తిన్నగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను యేసయ్యను అప్పగిస్తాను, మీరు నాకేమిస్తారు అంటే బేరం ఆడుతున్నాడండి. యేసు ప్రభుని అమ్ముకోవడానికి బేరం ఆడుతూ ఉన్నాడు. ఒక ఫ్రెండ్, తన ఎంతో నమ్మినటువంటి స్నేహితుడు, మరి ఆ స్నేహితుడికి తన యొక్క ఇంకొక స్నేహితురాల్ని పరిచయం చేస్తాడు. పరిచయం చేసినప్పుడు మరి ఆ అమ్మాయిని నువ్వు పలానా చోటికి తీసుకురానని తన ఫ్రెండ్ నమ్మి చెప్తాడనమాట. సో ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే ఈ అమ్మాయిని అమ్మేయడానికి ప్లాన్ చేసి అమ్మాయిని మరి వేరే దేశానికి అమ్మేస్తాడనమాట. 50,000 ఎంతనో డబ్బులకు అమ్మేసి ఆ అమ్మాయిని మంచిగా వచ్చి తీసుకొని వెళ్ళి వాళ్ళకి అప్పగించేస్తాడు. అంటే చూడండి, ఒక మనిషిని అమ్మేసాడు. బైబిల్లో మనం ఎక్కడైనా చూసామా? ఎవరినైనా అమ్మడం చూసామా? యోసేపును తన సొంత అన్నలే అమ్మేశారండి డబ్బు కోసం. అంటే చూడండి, ఈ రోజుల్లో వస్తువులని అమ్మేసినట్టు మరి మనుషులను కూడా అమ్మేసేటువంటి కసాయి మనుషులు ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు, ఆనాటి నుంచి ఈనాటి వరకు. యోసేపుని సొంత అన్నలే, ఇంకెవరో కాదు, జస్ట్ ఒక 20 వెండి నాణాలకు అతన్ని అమ్మేశారు. మరి ఇక్కడ యేసు ప్రభుని అమ్ముకోవడానికి, అంటే డబ్బు కోసం, ఆయనకి డబ్బు ఆశ. యేసు ప్రభు ఆ యొక్క డబ్బు సంచి ఇతనికే ఇచ్చాడు, నువ్వే చూసుకో, ఈ యొక్క ఆర్థిక సమస్యలన్నీ నువ్వే మేనేజర్గా ఉండు అని అతని చేతికే డబ్బు సంచి ఇచ్చాడు. అందులో నుంచి వాడు కొట్టేస్తూ ఉన్నాడంట, డబ్బు కొట్టేస్తూనే ఉన్నాడు ఆల్రెడీ. అంటే ఇతనికి ఒక బలహీనత ఏంటంటే డబ్బుని దొంగలించడము, ఒక నీతి లేదు, నిజాయితీ లేదు. మరి యేసయ్యకి తెలుస్తుంది కదా అనే ఆలోచన ఆయనకి లేదా? ఆయనకి ఏం తెలుస్తుందిలే, ఆయనకి ఏం తెలియదు అంటే యేసయ్య తెలియనట్టుగా ఉన్నాడు. ఆయనకేం తెలుసు అంటే మరి ఈ యూదా ఇస్కరియోతు ద్వారానే ఆయన అప్పగించబడతాడని కూడా యేసయ్యకి తెలుసు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయనకు అన్నీ తెలుసు, కానీ ఆయన ఏమీ మాట్లాడలేదు. సో యూదా వెళ్ళి ఆ యొక్క శాస్త్రులు పరిసయ్యులతోటి మాట్లాడుతున్నాడు. నాకేమిస్తారంటే వాళ్ళు 30 వెండి నాణాలు, అంటే 30 వెండి నాణాలు అంత చీపా? ఒక మనిషిని, మరి ఆయన దేవుని కుమారుడు, ఇన్ని అద్భుతాలు, ఇన్ని స్వస్థతలు, మరి ఇన్ని కార్యాలు చేస్తున్నాడు, ఒక ప్రవక్తని నమ్ముతున్నారు అందరూ కూడా, ఆయన ఒక మెస్సయాని నమ్ముతున్నారు, మరి అంత పెద్దగా ఆయన పిలవబడుతున్నాడు, ఆయనకి ఇంతేనా అంటే 30 వెండి నాణాలు దేనికండి ఖరీదది? ఒక బానిసకి, ఒక బానిస ఖరీదు అనమాట అది. ఒక మనిషిని ఆ రోజుల్లో మనుషుల్ని రోడ్ల మీద పెట్టి బానిసల్లాగా అమ్మేవాళ్ళంట, ఒక జంతువుల్లాగా అమ్మేవాళ్ళు అనమాట. సో వాళ్ళు చూసుకొని ఎవరు బలంగా ఉన్నారు, ఆవుల్ని గేదెల్ని ఎలా అయితే కొంటామో అట్లాగా మనుషుల్ని కొనుక్కొని వెళ్ళేవాళ్ళు ఇంటికి, వాళ్ళు పనులు చేయించుకోవడానికి. సో అట్లాంటి ఒక మనిషికి ఒక బానిస ఖరీదు 30 వెండి నాణాలు. మరి యేసు ప్రభుకి వాళ్ళు ఎంత వెల కట్టారంటే 30 వెండి నాణాలు. ఈయన ఒక బానిస. చూడండి, మనము చేసిన తప్పులకి, మనము పాపానికి మనం బానిసగా మారిపోయాం. బైబిల్ చెప్తుందండి, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడవును. అంటే పాపానికి దాసుడుగా, బానిసగా మారిపోతారు. ఇప్పుడు తాగుడు అలవాటు అయిపోయింది అనుకోండి, ఎవరికైనా తాగుడులో పడిపోయినారు, డ్రింకింగ్ హ్యాబిట్, అందులో నుంచి వాళ్ళు బయటికి రావాలన్నా రాలేని పరిస్థితి, ఎందుకంటే దానికి బానిసగా మారిపోయారు. లేదా ఇప్పుడు అంతకంటే ఘోరమైనది, ఫోన్కి బానిసగా మారిపోతున్నారు పిల్లలు. చూడండి, చిన్న పిల్లలైనా ఫోన్ చూడకపోతే వాళ్ళు ఉండలేనటువంటి పరిస్థితి. నైట్ 1-2 వరకు కూడా ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటున్నారు పిల్లలు కానీ పెద్దలు కానీ. ఈరోజు ఫోన్కి బానిసగా మారిపోయాం, ఇన్స్టాగ్రామ్కి బానిసగా మారిపోయాం, ఫేస్బుక్కి బానిసగా మారిపోయాం. ఉదయం లేస్తే మనకి ఫోను, నైట్ పడుకునే వరకు ఫోన్ మనకి. ఇంకా మరి అన్ని చోట్లలో ఫోన్ లేకుండా మనకి అంటే అనేకమైన వ్యర్థమైన దృశ్యాలు అందులో చూస్తూ
ఆ యొక్క ప్రోగ్రాంలు చూస్తూ సమయాన్ని వృధా చేయడం, దానికి బానిసగా మారిపోయారు. కొంతమంది తిండికి బానిసగా మారిపోయిండొచ్చు, కొంతమంది నిద్రకు బానిసగా, లేదా కొంతమంది అక్రమ సంబంధాలకి బానిసగా, వ్యభిచారానికి, శరీర వాంఛలకి బానిసగా మారిపోయి ఉండొచ్చు. ఇలాంటివి లోకంలో జరుగుతూ ఉన్నాయి ప్రియులారా. నువ్వు దేనికైతే నీ శరీరాన్ని ఇస్తావో, ఏ పాపానికైతే నీలో చోటు ఇస్తావో, నువ్వు దానికి బానిసగా మారిపోతావు. నువ్వు బానిసగా మారకుండా చూసుకో. నీ శరీరాన్ని నువ్వు జయించాలి, కానీ నీ శరీరం నిన్ను జయించకూడదు. హల్లెలూయా. దాన్ని కంట్రోల్లో పెట్టాలి. మన యొక్క పంచేంద్రియాలను, మన కళ్ళను, మన నోటిని, మన శరీరాన్ని, ప్రతి ఒక్క మరి పంచేంద్రియాలను మన ఇంద్రియ నిగ్రహం అంటారు దాన్ని. దేవుడు మనకి ఎలాంటి ఆత్మనిచ్చాడు తెలుసండి? ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు, కానీ ఆయన మనకి బానిసత్వము గల ఆత్మను ఇవ్వలేదు, పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. హల్లెలూయా. సో మనం పరిశుద్ధాత్మతో నింపబడితే మన ఈ యొక్క బానిసత్వంలో నుంచి బయటికి వస్తాం. మనము ఈ బానిసలుగా, పాపానికి బానిసలుగా, లోకానికి, సాతానికి బానిసలుగా మనం మారిపోయాం. కాబట్టి ఇప్పుడు మన కోసం, మన ప్లేస్లో మనలాగా యేసు ప్రభు బానిసగా మారబడుతున్నాడు. అంటే పాపానికి బానిసగా మనం మారినందుకు మనల్ని ఆ పాపంలో నుంచి విడిపించడానికి యేసయ్య బానిసగా, ఆయన అందరికంటే తక్కువగా, ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాం ప్రియులారా, ఆయన దాసుని రూపం ధరించుకున్నాడు. మన కోసం ఆయన ఎంతో తగ్గించుకున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. ఎంతగా అంటే సిలువ మరణం పొందే అంతగా. మన కోసం ఒక మనిషిగా పుట్టి, ఒక బానిసగా, మనుషుల్లో కూడా ఇంకా తక్కువగా అనమాట. అంత కింది స్థానం, ఇంకా కిందికి వెళ్ళడానికి అవకాశం లేదు. అంత కింది స్థానానికి యేసే వెళ్ళాడు. ఎందుకండి? ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. మనల్ని ఈ బానిసగా బ్రతుకుల్లో నుంచి మనల్ని విడిపించడానికి యేసు ప్రభువుకి కట్టబడింది బానిస వెల 30 వెండి నాణాలు. సో ఆ వెండి నాణాలు తీసుకొని ఇస్కరియోతు యూదా వస్తున్నాడు. యేసుప్రభుతో కలిసి భోజనంలో కూర్చున్నాడు, భోజన పంక్తిలో కూర్చున్నాడు. యేసుప్రభు అందరి పాదాలు కడుగుతూ ఉన్నాడు. శిష్యుల పాదాలు, పేతురు పాదాలు కడుగుతుంటే, అయ్యా ప్రభువా, నువ్వేంటి నాయనా నా పాదాలు కడగడం, నేనే నీ పాదాలు కడుగుతాను అని పేతురు అంటూ ఉన్నాడు. యేసే అన్నాడు, నేను నిన్ను కడగనిచు నీకు నాకు సంబంధము లేదు. హల్లెలూయా. అలాగే యూదా దగ్గరకు వస్తున్నాడు. యూదా పాదాలు కడుగుతుంటే మంచిగా కడిగించుకున్నాడు. యూదా ఏమి కూడా ఆయన అనలేదు. తన మడిమను ఎత్తాడంట. యూదా మడిమను ఎత్తాడంటే కాళ్ళు కడగమని కాళ్ళు లేపిచ్చాడనమాట. అంటే ఎంత గర్వమో చూడండి. అంటే అప్పటికే యూదాలో ఇంకా సైతాను దూరిపోయాడు. ఎప్పుడైతే యేసుప్రభు ఇదిగో మీలో ఒకరిని అప్పగిస్తాడు, ఎవరు నేనా అంటే నాతో పాటు ఆ యొక్క ద్రాక్షారసంలో ముక్కను ముంచుకున్న వాడే అంటే, ఆ టైంలో మరి అందరూ భోజనం చేస్తున్నారు. మరి యూదా మరి ఆ యొక్క ముక్కను ఆ రసంలో ముంచుకొని ఆయన తింటూ ఉన్నటువంటి పరిస్థితి అనమాట. కరెక్ట్గా యేసు ప్రభు చెప్తున్నాడు, అతనే చేయబోతున్నాడు అని. అయితే ఎవరు ఆ తప్పు చేయబోతున్నారో యూదాకు తెలుసు. ఎందుకంటే యూదా చేయబోతున్నాడు ఆ తప్పు. యూదాతో ఆయన అంటున్నాడు, నువ్వు చేయవలసిన పని నువ్వు చేయమ్మా అని అన్నప్పుడు ఆయన బయటికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అతనిలోకి సాతాను దూరింది. నా ప్రియమైన సోదరి సోదరుడా, తను వెంబడించిన యేసయ్యనే, తను నమ్ముకున్న యేసయ్యనే, తను గురువుగా భావించిన యేసయ్యనే ఆయన అమ్ముకున్నాడు, గురుద్రోహం చేశాడు. ఈరోజు చాలా మన జీవితాల్లో కూడా ఇలాంటి ద్రోహాలు జరుగుతూ ఉంటాయి. బిజినెస్లో కావచ్చు, వివాహంలో కావచ్చు, మరి జాబ్లో కావచ్చు, పార్ట్నర్షిప్లో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఇంటి విషయంలో, పొలం విషయంలో, మనం ఎవరినైతే నమ్ముతూ ఉన్నామో మన సొంత వాళ్ళు ఒక ఫ్యామిలీలో మాకు చాలా దగ్గర వాళ్ళు, ఆ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు, చాలా పెద్ద వయసు. అయితే వాళ్ళ బ్యాంకులో ఒక 30 lakhs అంటే 30-40 లక్షలు ఉన్నాయి. ఆ యొక్క అమౌంట్ ఉందని తెలిసిన తర్వాత 3 అన్నాతమ్ములు వాళ్ళు, కానీ అందులో 2 అన్నాతమ్ములు ఏం చేశారు, ఈ డబ్బు మనం ఎవరికి చెప్పకుండా తీసుకుందామని చెప్పేసి
ఆ డబ్బు వెంటనే వాళ్ళ అకౌంట్లోకి మార్పించుకున్నారు, ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడో వీళ్ళకి తెలిసింది డబ్బు తమ్ముళ్ళు తీసుకున్నారని. మరి వాళ్ళు అడిగినప్పుడు ఈ డబ్బు మాదే, మా ఇష్టం అని చెప్తున్నారు. చూడండి, సొంత తండ్రి సంపాదించిన ఆస్తిని అన్నలకి, ఇంకా పక్కన ఉన్న అన్నలకి తెలియకుండా ఒక తమ్ముడే తీసేసుకున్నాడంటే ఎంత నమ్మక ద్రోహం అండి అది, ఎంత బాధ కలిగించే విషయం. అలాగే భార్య భర్తను మోసం చేయడం, భర్త భార్యను మోసం చేయడం, భార్యను సిన్సియర్గా ప్రేమించకుండా వేరే స్త్రీలతో కానీ, లేకపోతే ఆ యొక్క భార్య వేరే పురుషులతో కానీ మరి ఉన్నప్పుడు ఆ భార్య భర్త ఎంత బాధపడతారు, ఎంత అది హృదయ వేదన, అది ఎవ్వరు కూడా వర్ణించలేనటువంటి వెన్నుపోటు అంటారు. సో ఇలాంటి వెన్నుపోట్లు, స్నేహితులు, కొంతమంది స్నేహితులు మంచిగా స్నేహం చేస్తారు, కానీ ఆ స్నేహితులే మనల్ని గాయపరుస్తారు, ఆ స్నేహితులే మనకి మోసం చేస్తే ఎంతో బాధ కలుగుతుందండి. మరి ఇక్కడ యేసు ప్రభు మనము పొందేటువంటి ఈ యొక్క అవమానాలు, ఈ యొక్క వెన్నుపోట్లు, ఈ యొక్క గురుద్రోహాలు, నమ్మక ద్రోహాలకి ఆయన కూడా అదే విధంగా నమ్మక ద్రోహం అనుభవించాడు. ప్రియులారా, హల్లెలూయా. మరి యేసు ప్రభు తన శిష్యులతో కలిసి గెత్సెమనే తోటకు వెళ్తున్నాడు. ఆ తర్వాత ఆ గెత్సెమనే తోటలో మరి 9 మంది శిష్యులు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి మరి మిగిలిన 3 శిష్యులని ఆయన తీసుకొని ఆ గెత్సెమనే తోటలో ఇంకొంచెం ముందుకు వెళ్ళి పేతురు, యాకోబు, యోహానులతో చెప్తున్నాడు, అమ్మ మీరు ఇక్కడే ఉండి ప్రార్థన చేయండి, మెలకువతో ఉండండి, నాతో పాటు మీరు మెలకువతో ఉండండి. నా యొక్క ప్రాణం మరణమగునంతగా మరి బాధతో ఉంది, దుఃఖముతో ఉంది. యేసు ప్రభు యొక్క మరి మనస్సు, ఆయన హృదయము ఎంతో బాధ వేదనతో నింపబడింది. ఎందుకంటే ఆయనకు తెలుసు ఇంకా కొన్ని గంటలలో ఆయనను అరెస్ట్ చేస్తారు, పాపుల చేతికి ఆయన అప్పగించబడతాడు. అయితే ఆయన పొందబోయే దెబ్బల గురించి ఆయన భయపడట్లేదు. అమ్మ ఆ యొక్క సైనికులు నన్ను కొట్టేస్తారు, నాకు దెబ్బలు తగులుతాయి, నాకు రక్తం వస్తుంది, నేను చచ్చిపోతాను, దానికోసం ఆయన బాధపడట్లే, ఏడవట్లేదు. ఆయన దుఃఖాక్రాంతుడు అగుటకును మరి ఆయన మరి ఏడవడానికి మొదలు పెట్టెను అని బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి యేసు ప్రభు తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. ఆయన చేసిన ఒక బలమైన ప్రార్థన. చాలాసార్లు మన జీవితంలో కూడా మనము చాలా ఒక కష్టమైన పరిస్థితుల్లో, భరించలేనటువంటి పరిస్థితులలో మనం ఇంకా ఆ యొక్క కష్టాన్ని మనం తట్టుకోలేకపోతున్నాము. ఆ బాధ తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం దేవుణ్ణి అడగొచ్చు, ప్రభువా ఇంకా నాకు ఈ బాధను తీసివేయి. ఎవరైనా మనల్ని ఆ బాధ పెట్టేవాళ్ళు ఉంటే ఆ వ్యక్తిని కూడా నా నుండి దూరం తీసే అనేసి కూడా మనము ప్రార్థన చేసే పరిస్థితులు వస్తాయి. ఈ కష్టాన్ని నాకు తీసేయి, ఈ ముళ్ళును నాకు తీసేయి, ఈ యొక్క వేదన నా నుండి తీసివేయి ప్రభువా అని మరి యేసయ్య కూడా అడుగుతున్నాడు, ప్రభువా ఈ పాత్రను నా నుండి తొలగించు, తండ్రి ఈ పాత్ర నా నుండి తొలగించు. అది ఏం పాత్ర, ఎందుకు ఆయన అలా ప్రార్థన చేశాడు? ఆ పాత్రలో ఏముంది? పాత్ర అంటే అదేదో మనం మామూలుగా భోజనం ఉన్న పాత్ర కాదండి. ఆ పాత్రలో ఏమున్నాయంటే మొత్తం ఈ మానవాళి ఆదాము నుంచి ఈ లోకంలో చివరి మనిషి పుట్టబోయే ఆ చివరి మనిషి వరకు వాళ్ళు చేసినటువంటి ప్రతి ఒక్క పాపము, ప్రతి ఒక్క శాపము, దాని ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క బాధ, వేదన, ఆ యొక్క దారిద్రము, వ్యాధులు అన్నీ కూడా ఆ పాత్రలో వచ్చేసాయి. పాపం అనే వైరస్ ఈ లోకంలో ఉందండి. ఆ వైరస్ అనేది మనకు వచ్చేసింది, అందరికీ వచ్చింది. ఇప్పుడు ఈ పాపం అనే వైరస్ ఎవరికి వెళ్తుంది, ఎవరికి షిఫ్ట్ చేయబడుతుంది? అది యేసయ్యలోకి వెళ్ళిపోతుంది. ఈ పాపం అంతా కూడా యేసయ్యలోకి వెళ్తుంది. ఆయన ఏ పాపం చేయలేదు, ఏ తప్పు ఆయన చేయలేదు, ఆయనలో ఏ మాత్రం అపవిత్రత లేదు. కానీ మన యొక్క పాపాన్ని ఆయన తన శరీరంలో తీసుకుంటున్నాడు. ఆయన ఒక పాపిగా మార్చబడుతున్నాడు, ఒక శాపగ్రస్తునిగా మార్చబడుతున్నాడు, ఒక వ్యాధిగ్రస్తునిగా ఆయన మార్చబడుతున్నాడు, ఒక దరిద్రునిగా ఆయన మార్చబడుతున్నాడు. నీ కోసం, నా కోసం. ఒక చక్కటి పాట ఉందండి, అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కార్చితివా, అయ్యా నా కోసం
కల్వరిలో కన్నీరును కాచితివా. నశించిపోవు ఈ పాపి కొరకై సిలువను మోసితివాయ్యా. వందనమయ్యా యేసు, వందనమయ్యా అయ్యా, వందనమయ్యా యేసు, వందనమయ్యా. పడిపోయి ఉన్న వేళలో నా చేయి పట్టి లేపుటకు గొల్గోత కొండపై పడిపోయిన యేసు నా కోసం తిరిగి లేచితివా. పడిపోయిన మనల్ని లేవనెత్తడానికి, పాపములో మునిగిపోయిన మనల్ని లేవనెత్తడానికి, శాపగ్రస్తులుగా మారిపోయిన మనల్ని దీవెనగా మార్చడానికి, అనేకమైన పాపాలతో రోగగ్రస్తముగా మారిపోయిన మన దేహాన్ని, మన మనస్సును, మన శరీరాన్ని, మన ఆధ్యాత్మిక స్థితిని మార్చడానికి యేసు ప్రభు ఆయన ఒక శాపగ్రస్తునిగా మారుతున్నాడు, ఒక పాపిగా మారుతున్నాడు, ఒక వ్యాధిగ్రస్తునిగా మారుతున్నాడు. నా ప్రియమైన సోదరి సోదరా, అందుకే ఆయన మరి అలా మారినప్పుడు ఏమవుతుంది అంటే తండ్రి తన చేయి విడిచిపెడతాడు. ఎందుకంటే తండ్రి పరిశుద్ధుడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఐక్యమై ఉండాలంటే వారు పరిశుద్ధులుగా ఉన్నారు కాబట్టే వారు ఐక్యమై ఉన్నారు. కానీ ఇప్పుడు యేసు ప్రభు సపరేట్ అయ్యి ఆయన మన కోసము మన పాపాలు ఆయన తీసుకుంటూ ఉండగా ఆయనలోనికి ఆ పాపం వస్తుంది కాబట్టి ఇప్పుడు యేసయ్యని తండ్రి విడిచిపెట్టేస్తాడు. సో ఈ యొక్క ఎడబాటు, ఈ కొన్ని గంటలు ఎడబాటు యేసయ్య తట్టుకోలేనటువంటి పరిస్థితి. అందుకే ఆయన అక్కడ కన్నీరు కార్చాడు. అందుకే ఆయన సిలువలో పలికినటువంటి మాట ఏలీ ఏలీ లామా సబక్తా, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఆయన ఎందుకు చేయి విడిచిపెట్టేశాడు? తండ్రి ఎప్పుడైనా కుమారుడు చేయి విడిచిపెట్టేస్తాడా? ఇది సాధ్యమేనా? కానీ ఆ సిలువలో తండ్రి విడిచిపెట్టేశాడు. ఆ గెత్సెమనే తోటలో ఆయన ఎప్పుడైతే తండ్రి కుమారుని విడిచిపెట్టాడో అప్పుడే ఆ యొక్క యూదా వస్తున్నాడు, ముద్దు పెట్టి యేసయ్యను అప్పగించాడు. ఆ యొక్క బంట్రౌతులు ఆయనను పట్టుకొని వెళ్ళారు. ఆయనకి ఆ నైటే చాలా జడ్జిమెంట్ జరుగుతుంది. తర్వాత తెల్లవారిన మళ్ళీ ఆయనని ఆ యొక్క కోర్టులో అక్కడ ప్రత్యక్షపరుస్తారు. యేసుప్రభుని అక్కడ కోర్టుకు తీసుకెళ్తారు. ఆ యొక్క అధికార మందిరంలో ఆయనకి తీర్పు తీర్చడం జరుగుతుంది. ఈయనకు మరణశిక్ష వేయాలి, సిలువ మరణం. ఆ సిలువ మరణం మరి యేసు ప్రభు ఆ యొక్క గొల్గొత్తా కొండ మీద ఆయన పొందినప్పుడు ఆ సిలువలో ఆయన కన్నీరు కార్చాడు. మళ్ళీ నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. విడిచిపెట్టేశాడు తండ్రి. కానీ ఆయన ఎందుకు అది ఇష్టపడ్డాడంటే నిన్ను నన్ను ఆ తండ్రితో ఐక్యం చేయడానికి. తండ్రికి దూరమైనా సరే నా బిడ్డలని, ఈ లోకాన్ని నేను నా తండ్రితో ఐక్యం చేయాలని యేసయ్య ఆ బాధలు భరించుకున్నాడు ప్రియులారా. కాబట్టి ఈరోజు మన కోసం తండ్రినే విడిచిపెట్టిన యేసయ్య, ఈరోజు నువ్వు యేసయ్య కోసం పాపాన్ని విడిచిపెట్టలేవా? ఆ త్రాగుని విడిచిపెట్టలేవా? ఆ యొక్క నీ జీవితాన్ని నాశనం చేసే ఆ యొక్క అబద్ధాలని, ఆ దొంగతనాలని, ఆ యొక్క మరి వ్యభిచారాన్ని, నీ జీవితంలో నిన్ను పాడు చేసే ప్రతి ఒక్క పాపాన్ని నువ్వు విడిచిపెట్టలేవా? మనం విడిచిపెట్టగలం. మనం యేసయ్యను ప్రేమించాలి. వీటన్నిటికంటే ఎక్కువగా మనం యేసయ్యను ప్రేమించినప్పుడు తప్పకుండా మనం యేసయ్య బిడ్డలుగా మారుతాము. దేవుడి వాక్యం దీవించునుగాక. పరిశుద్ధుడైన దేవానికి వందనాలు తండ్రి. అవును ప్రభా, మా కోసం కల్వరిలోని రక్తాన్ని చిందించావు నాయన. శాపగ్రస్తునిగా పాపిగా నువ్వు మా కోసం మారావు నాయన. దేవా, మరి మమ్మల్ని ఈ యొక్క పాపం అనే బానిసత్వం నుంచి విడుదల చేసి నాయన, ఈ శాప బంధకాల నుంచి, పాప బంధకాల నుంచి మమ్మల్ని విడుదల చేసి నాయన, మమ్మల్ని నీలాగా నీ పరిశుద్ధతతో మమ్మల్ని కప్పమని, యేసయ్య నీ రక్తముతో మరొక్కసారి మమ్మల్ని కడిగి శుద్ధి చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.